దేశం తరపున క్రికెట్ మ్యాచ్ ఆడి గెలవడం ఎంతో ఆనందంగా ఉందని టీ20 అందులో మహిళా ప్రపంచ కప్ క్రికెట్ క్రీడాకారిణి పాంగి కరుణాకుమారి తెలిపారు. అల్లూరు జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతం వంట్లమామిడి గ్రామంలో పుట్టి ఈ స్థాయికి రావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అందరి ప్రోత్సాహంతోనే భారతదేశం తరపున ఆడి ప్రపంచ కప్ సాధించగలిగానని అన్నారు. ఎంతోమందికి నేను ఒక ఉదాహరణ కావడం గర్వకారణమని అంటున్న వరల్డ్ కప్ విన్నర్ కరుణకుమార్తో మా ఉమ్మడి విశాఖ జిల్లా కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఎదుర్కొని చాలా భయభ్రాంతులకు గురై క్రికెట్ మ్యాచ్ ని తిలకించడం లేదా ఆడటం అనేది జరుగుతుంది. అలాంటిది చూపు లేకపోయినప్పటికీ కూడా మన భారతదేశానికి వరల్డ్ కప్ సాధించినటువంటి ఘనత ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వంట్లమామిడి గ్రామానికి సంబంధించిన పాంగి కరుణకుమారి సాధించిందంటే అది సాధారణమైనటువంటి విషయం అయితే కాదని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆ అమ్మాయి మనతో పాటు ఉన్నారు. వరల్డ్ కప్ సాధించిన తర్వాత జిల్లా కలెక్టరేట్కు ఇచ్చేసినటువంటి ఆమెకు జిల్లా పాటు తోటి విద్యార్థులు కూడా ఆమెనైతే అభినందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంపై అమ్మాయి ఏం చెప్తుందో ఆ మాటలో తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, మీరు ఎంతకాలం క్రితం అందులో పాఠశాలలో జాయిన్ అయ్యారు? ఏ ఇయర్లో మీ స్కూల్ ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు? స్కూల్లో చెప్పండి, ఏ క్లాస్లో జాయిన్ అయ్యారు? నేను ఇక్కడ 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. 8th నుంచి 10th క్లాస్ వరకు చదువుతూ క్రికెట్ ఆడేవాళ్ళ? పేరెంట్స్ మీకు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? మీ అమ్మా నాన్న ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? టీచర్స్ సపోర్ట్ ఎలా ఉండేది క్రికెట్ మ్యాచ్ ఆడుతానంటే? అమ్మ నాన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, అలాగే టీచర్స్ వాళ్ళు కూడా మరే ఇంత బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. నీకు ఫస్ట్ ఎవరు అమ్మా నాన్న సపోర్ట్ చేశారా క్రికెట్ ఆడుతానంటే? టీచర్స్ సపోర్ట్ చేశారు? ఫస్ట్ టీచర్స్ వాళ్ళు సపోర్ట్ చేసేస్తే తర్వాత అమ్మ వాళ్ళు. ఏమనేవాళ్ళు అమ్మా నాన్న? ఫస్ట్ ఏమనేవాళ్ళు? క్రికెట్ ఆడుతానంటే ఏమైనా అనేవాళ్ళ? ఏమన్నారు? క్రికెట్ ఆడమ్మా అని చెప్పేవాళ్ళ, లేకపోతే మనకి గేమ్స్ వద్దని చెప్పేవాళ్ళ? అంటే నేను కూడా అమ్మ వాళ్ళతో క్రికెట్ ఆడుతున్నానని చెప్పేదాన్ని కాదు సార్. వాళ్ళకి తెలియకుండానే నువ్వు స్కూల్లో నేర్చుకున్నావు? అవును సార్. సో నీకు టీచింగ్ ఇచ్చినటువంటి కోచర్స్ ఎవరమ్మా? కోచింగ్ ఇచ్చారు రాజేష్ సార్, పీటీ మేడం, సత్యవతి, అందరూ స్కూల్లో. మీ క్లాస్మేట్స్ నీకు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు క్రికెట్ ఆడుతానంటే? చాలా సపోర్ట్ చేసేవాళ్ళు సార్. వాళ్ళు కూడా గెలిచి కప్పు తీసుకొని రావాలి, దేశానికి రాష్ట్రానికి మంచి పేరు నిలబెట్టాలి, అలాగే మా స్కూల్ కూడా మంచి పేరు తెచ్చి మంచి పేరు నిలబెట్టాలన్నారు సార్. అదే మాటలోనే నేను కూడా కాదనకుండా మంచి తీసుకొచ్చాం. అది కూడా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడి. అవునా? సో మీ ఆపోజిట్ టీం పాకిస్తాన్ మ్యాచ్, మీది ఇండియా టీం. వాళ్ళు బాల్ వేసేటప్పుడు నీకు ఎట్లా తెలిసేదమ్మా? అంటే వాళ్ళు బాల్ నేను సౌండ్ విని కొట్టేదాన్ని సార్. శబ్దం వస్తుందా మీకు? ఒక రకమైనటువంటి శబ్దం వినిపిస్తుంది. ఫ్యామిలీకి కానీ తోటి పిల్లలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నాను? నాలాంటి పిల్లల్ని కూడా బాగా నేర్చుకొని నాలాగా మంచి పొజిషన్కి రావాలనుకుంటున్నాను సార్. అలాగే నాలాంటి పిల్లలు కూడా మరింత వెనకాల ఉన్నారు, వాళ్ళని కూడా మరింత సపోర్ట్ చేసుకొని ముందుకు తేవాలని కోరుకుంటున్నాను సార్. ఓకే. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడైనా సరే మీ ఫ్యామిలీలో నిన్ను తిట్టిన రోజులు కానీ లేదా కసురుకున్నటువంటి రోజులు కానీ ఏమైనా ఉండేవా? లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచే చాలా జాగ్రత్త చూసుకుంది. నాన్న అమ్మ జాగ్రత్త చూసుకున్నారు? అవును సార్. ఓకే. స్కూల్కి ఎవరు తీసుకెళ్ళి ఎవరు తీసుకొచ్చేవాళ్ళు? అంటే స్కూల్కి మా చెల్లి వాళ్ళతో వెళ్ళేదాన్ని, మా చెల్లి వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు సార్. అక్కడ టీచర్స్ నీ పట్ల ఎట్లా ఉండేవాళ్ళు? చాలా బాగా చెప్పేవాళ్ళ? చెప్పేవాళ్ళు సార్. ఇక్కడికి వచ్చే టీచర్స్ ఎలా చెప్పారు చదువు? ఇక్కడ కూడా బాగా చెప్తున్నారు సార్. ఇక్కడికి నీకు ఎవరు జాయిన్ చేశారమ్మా ఈ స్కూల్లో? ఏ మాస్టర్ లేకపోతే మీ ఊరు గ్రామానికి చెందినటువంటి ఎవరైనా తీసుకొచ్చి జాయిన్ చేశారా? ఏం పేరు ఆయన పేరు? వైస్ ప్రెసిడెంట్ మాది జాయిన్ చేశారు, కుమారస్వామి సార్. మీతో పాటు చాలా మంది తీసుకొచ్చారా? అంటే నాతో పాటు ఇంకిద్దరు వచ్చారు సార్. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఒక మంచి వరల్డ్ కప్ని తీసుకొని వచ్చావు. నీకు ముఖ్యమంత్రి అంటే సీఎం చంద్రబాబు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఫోన్ చేసి మాట్లాడడం కానీ, నారా లోకేష్ ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఏం జరిగిందా? లేదు సార్. మీకు ఏమైనా విశేష ఏమని చెప్పారా? పోనీ సీఎం సార్ కలిసారా? కలిసాం సార్. ఏమనిపించి సీఎం సార్ ఏమన్నారు? ఇల్లు ఇప్పిస్తామన్నారు సార్. ఓకే, రైట్. ఇంకా ఆడొచ్చు క్రికెట్ అని చెప్పారా? ఇంకా ఎవరికైనా కోచింగ్ ఇవ్వమన్నారా? చెప్పారు. ఓకే, రైట్. మనం చూసుకోవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆమెను కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె క్రీడలను అభినందించడమే కాకుండా మరింత మందికి ఉత్సాహం ఇచ్చేందుకు కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి
అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సచివాలయంలో ఏదైతే అందరికి సంబంధించినటువంటి బాలబాలికలకు సంబంధించిన మరిన్ని గేమ్స్ని పెంపొందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం వెళ్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటి విశాఖలో ఉన్నటువంటి అందుల పాఠశాల ఏదైతే ఉందో అందుల పాఠశాల నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి పాంగి కరుణకుమారి అనేటటువంటి ఒక విద్యార్థిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఆమె వైపు చూపు తిప్పుకునేలా చేసింది. ప్రధానంగా చూసుకుంటే ఆమెకు అంధత్వం ఉన్నప్పటికీ 2 కళ్ళు పనిచేయలేనప్పటికీ కూడా పాకిస్తాన్ అంటే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ పైన పూర్తిగా కూడా ఆ క్రీడాకారులతో తలపడి భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకురావడం దేశానికే గర్వకారణమని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.